మనం ఇవాళ హెల్దీ రెసిపీ చేసుకుందామండి. మనము సూప్ చేసుకుందాము. వెజిటేబుల్ సూప్ అండి. ఇది టమాటో సూప్ని మించి ఉంటుంది. సిమిలర్ టు టమాటో సూప్ అనే చెప్పచ్చు. తప్పకుండా అందరూ లైక్ చేస్తారు. సో ఇందులో మనం యూజ్ చేసేవి క్యాబేజ్ అండి, ఆనియన్, టమాటోస్ అండ్ బీట్రూట్ అండి. సో బీట్రూట్ వల్ల మనకి బ్లడ్ పడుతుంది. నెక్స్ట్ మంచి కలర్ వస్తుంది సూప్కి. పిల్లలు కూడా బాగా లైక్ చేస్తారు. విడిగా అయితే మనం తినిపించడం కష్టం బీట్రూట్ ఏమైనా. ఇలా అయితే తప్పకుండా తాగేస్తారండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. సింపుల్ రెసిపీ కూడా ఇది. మనం ఏం చేయాలంటే ఒక కుక్కర్ తీసుకోవాలండి. ఆ కుక్కర్లో ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ మిరియాలు వేసుకోవాలి. వేసుకుని ఇవన్నీ పీసెస్ కింద కట్ చేసుకుని అందులో వేసుకుందామండి. చూస్తారు కదండి, ఇలా కట్ చేసుకున్నాం కదా. చూస్తారు కదా, బీట్రూట్, ఆనియన్స్, టమాటోస్, మనం పెప్పర్ వేసుకున్నాము, జీలకర్ర వేసుకున్నామండి. చక్కగా నీట్గా ఇలా కట్ చేసుకుని ఇందులో వాటర్ యాడ్ చేసుకుందాం. మనం వెజిటేబుల్స్ మనకి వరకు వాటర్ యాడ్ చేసుకున్నామండి. ఇది కుక్కర్ ఒక 3 విజిల్స్ వచ్చే వరకు రానివ్వాలి. ఒక 3 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ మూత పెట్టుకుని 3 విజిల్స్ రానిద్దామండి. ఇంక ఇందులో మనం ఏమీ యాడ్ చేయలేదు. చూసారు కదా, చాలా హెల్తీ రెసిపీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మనము ఈ సూప్కి పక్కన మంచిగా చేసుకుందామండి. దానికి మసాలా పౌడర్ రెడీ చేసుకుందాము. దానికి ఇలాగ ఆనియన్స్, ఒక 2 ఆనియన్స్ కట్ చేశాను నేను. 2 కీరా కూడా, కుకుంబర్ కూడా కట్ చేసుకున్నాము పీసెస్ కింద, స్మాల్ క్యూబ్స్ కింద. ఆ కుక్కర్ విజిల్స్ వచ్చేలాగా మనం ఈ పని చేసుకుందామండి. చూస్తారు కదండి, ఇప్పుడు మనం కుక్కర్లో ఏమేమి పెట్టుకున్నామండి. సూప్ అండి ఇది. సూప్ హెల్దీ సూపు, వెజిటబుల్ సూపు. మనం టమాటో అండి, బీట్రూట్, క్యాబేజ్ అండి, 3 వెజిటబుల్స్, ఆనియన్ కూడా వేసుకున్నాము. ఒక ఆనియన్, 3 టమాటాలు, ఒక బీట్రూట్ వేసుకున్నామండి. ఒక చిన్న పీసు క్యాబేజ్ వేసుకున్నామండి. చిక్కదనానికి దానికి టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదండి, ఒక స్పూన్ పెప్పరు, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని వాటర్ వేసి మనము ఒక 3 విజిల్స్ రానిచ్చామండి. రానిచ్చాక ఇది ఇలా అవుతుంది. ఇప్పుడు ఇదంతా మనం ఏం చేయాలంటే మనం మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. మిక్సీ జార్లోకి ఇవన్నీ వాటర్ అంతా రిమూవ్ చేసుకుని ఇవన్నీ మిక్సీ జార్లోకి వేసేసుకుని మనం మిక్సీ వేసుకోవాలండి. ఇప్పుడు గార్లిక్ అంటే ఇష్టపడే వాళ్ళు ఇప్పుడే ఒక గార్లిక్లో కూడా వేసి మిక్సీ వేసేసుకోవచ్చు. ఇష్టం లేని వాళ్ళు ఇదే ఇలా మిక్సీ వేసుకోవచ్చు అండి. ఇలాగ మనం వేసుకోవాలి. వేసుకుని ఇదిగో వాటర్ ఉంచుకోవాలండి. ఇది మనం ఇందులో సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు కొంచెం షుగర్ యాడ్ చేసుకున్నాము, కొంచెం లైట్గా. షుగర్ స్కిప్ చేసే వాళ్ళు చేసుకోవచ్చు. నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేసుకున్నామండి. ఒక ఇలాచి, ఒక లవంగము యాడ్ చేసుకున్నాము. మనము ఓన్లీ 1 యాడ్ చేశాను నేను. ఒక లవంగము, ఒక యాలక్కాయను. చూసారు కదండి, ఒక యాలక్కాయ, ఒక లవంగము యాడ్ చేశాను. జస్ట్ ఫ్లేవర్కేనండి, బాగుంటుంది టేస్ట్ ఇలా యాడ్ చేయడం వల్ల. ఇప్పుడు ఇది మిక్సీ వేసేసుకుందామండి. చూసారు కదండి, గ్రైండ్ చేసుకున్నాక పేస్ట్ ఇలా వస్తుంది. చక్కగా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు మనము ఒక తవా పెట్టుకుందామండి. మనం తవా వేడి చేసుకోవాలండి. తవాలో మనము గీ వేడి చేసుకోవాలి, గీ వేసుకోవాలి. అందులో 2 బే లీవ్స్ వేసుకోవాలండి. బే లీవ్స్ కూడా హెల్త్కి చాలా మంచిది అందరికీను. ఈ విధంగా అయినా కొంచెం మనకి లోపలికి వెళ్తుంది. ఇంక ఇందులో ఏమీ వేయక్కర్లేదండి, జస్ట్ అంతే. ఇప్పుడు గార్లిక్ కావాల్సిన వాళ్ళు అయితే ఇక్కడ గార్లిక్ పేస్ట్ ఏమైనా వేసుకోవచ్చు. కొంచెం గార్లిక్ ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు ఇది ఎలాగ ఉంచేసుకోవచ్చు అండి. వేసి ఇప్పుడు మనము పేస్ట్ చేసుకున్నాం కదండి, ఈ పేస్ట్ ఇందులో యాడ్ చేసుకుందాము.
ఒకసారి టేస్ట్ చూసుకుని మనం కొంచెం సాల్ట్ ఏమైనా కావాలంటే సాల్ట్, షుగర్ ఏమైనా కావాలంటే షుగర్ వేసుకోవచ్చండి. అంటే స్వీట్ ఇష్టమైన వాళ్ళు కొంచెం షుగర్ కావాలంటే షుగర్ యాడ్ చేసుకోవచ్చు. చాలా హెల్తీ రెసిపీ అండి, తప్పకుండా ట్రై చేయండి. టమాటా సూప్ నుంచి ఉంటుంది ఇది. హెల్త్కి కూడా చాలా మంచిది. యాక్చువల్గా టమాటా సూప్లో మనకు స్ట్రాచ్ అది యాడ్ చేస్తారు, పాన్ స్ట్రాచ్ అదేను. ఇది అయితే హెల్తీ అండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేశారంటే మీరే వదలరు. మంచి గుమగుమ వాసన వస్తుందండి. మనం థిక్నెస్ చూసుకుని కొంచెం కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది బాయిల్ అయితే మనము క్యాబేజీ, బీట్రూట్, ఆనియన్ కదండి వేసాము. క్యాబేజీ, బీట్రూట్, ఆనియన్ మనము ఏం చేసామండి, బాయిల్ చేసుకున్నాం కదా. సో అది కొంచెం మనకి థిక్నెస్ వస్తుంది. బాగా బాయిల్ అవ్వనివ్వాలి. చూసారు కదండి, అమ్మీగా టమాటో సూప్ రెడీ అయిపోయింది. టమాటా కాదు, ఇది మిక్స్డ్ వెజిటబుల్. మనం టమాటో సూప్ అనే ఇచ్చేయచ్చు అందరికీ. సేమ్ టేస్ట్ ఉంటుందండి, సిమిలర్ ఉంటుంది. మీరేం ఎక్కువ ఇదే అవ్వక్కర్లేదు. ఇది విత్ మసాలా పాపడు చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, చాలా కలర్ఫుల్ ఎమ్మీ సూప్ రెడీ. హెల్దీ అండి, బ్లడ్కి దానికి బ్లడ్ తక్కువ లెవెల్స్ ఉన్నవాళ్ళు, హెమోగ్లోబిన్ తక్కువ లెవెల్స్ ఉన్నవాళ్ళు తప్పకుండా ఇలాంటివి వీక్లీ వన్స్ అయినా తాగుతుంటే అండి మీకు చాలా మంచిది. యాక్చువల్గా బోర్ కూడా కొట్టదు, హెల్దీ కనుక, టేస్ట్ కూడా బాగుంటుంది కనుక రోజు తాగినా తాగొచ్చు. ఒక కప్పుడండి, ఒక హాఫ్ కప్పు బీట్రూట్ కదా వేసుకుని మనము, అది ఒక హాఫ్ క్యారెట్, మనము క్యాబేజీ. ఇవాళ నాకు క్యారెట్ ఇంట్లో అవైలబుల్ లేదు కనుక వేయలేదు, లేకపోతే క్యారెట్ కూడా యాడ్ చేసేదాన్ని. ఆనియన్, క్యాబేజ్ సూపర్ ఉంటుందండి టేస్ట్, తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వావ్, యమ్మీ వెజిటేబుల్ బీట్రూట్ సూప్ రెడీ.